సరే గత 5 ఏళ్ల కాలం చూస్తే అన్ని వ్యవస్థలంతా విధ్వంసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు వాటన్నిటిని సరిచేయటానికి మాకు కాలం సరిపోతుంది. అందువల్ల కొంచెం సూపర్ సిక్స్ అమలు చేయడంలో కొంచెం ఆలస్యం అవుతుందని చెప్పి చంద్రబాబు గారు చెప్తారు. నిజంగా గత 5 ఏళ్ల కాలంలో ప్రతి వ్యవస్థ వైఎస్ఆర్‌సీపీ పార్టీ ధ్వంసం చేసిందా? అంటే ఏం చెప్తారు మీరు? ఒక్క విషయం చెప్తున్నాను. వాళ్ళు ధ్వంసం చేశారని అంటున్నారు కానీ, ప్రతి వ్యవస్థలోనూ ధ్వంసం అంటారు. ఏ వ్యవస్థ చెప్పమనండి. ఏ వ్యవస్థలో మేము ఎక్కడ చేసాం ధ్వంసం అనేది చెప్పమనండి. అది చెప్పాలి కదా. చెప్పండి. ఇప్పుడు నేను అన్నట్లుగా బసిబూసి మారేడుకాయ చేసి గుడ్డగాల్చి మేదేయటం తప్పిస్తే, ఏ వ్యవస్థలో విధ్వంసం చేశాం, ఆ విధ్వంసం వల్ల ప్రజలకు వచ్చిన నష్టం ఏంటి, ప్రభుత్వ ఖజానాకు వచ్చిన నష్టం ఏంటి అనేది మీరు చెప్పాలి కదా సార్. అవును. మీరు చెప్పకుండా ఊరికే గుండగాల్చి మేదేస్తే. అంటే క్యాబినెట్‌లో మంత్రులు కూడా ఇదే చెప్తారు పదే పదే ఏదైనా మీటింగ్ సందర్భం వచ్చినప్పుడు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రతి వ్యవస్థనంతా ధ్వంసం చేశారు. అవి మొత్తం పూడ్చి రావటానికే మాకు టైం సరిపోతుంది. నన్ను చెప్పంటారా? చెప్పండి. వాళ్ళు చెప్పింది, వాళ్ళు ప్రామిస్ చేసిన దానికి 6 సూత్రాలని, ఇంకో 10 సూత్రాలని, వీటన్నిటి కూడా జనం అడగడం మొదలుపెట్టారు. మొదలుపెట్టి జనాన్ని ఫేస్ చేయలేక, వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిని అమలు చేసే దమ్ము ధైర్యం లేక, ఏదో విధంగా పాత రోజుల్లో ఆయన అన్ని విధ్వంసం చేశారు. అంత అయిపోయిందని మీకు తెలియదండి. మీరు అన్నేళ్లు ముఖ్యమంత్రిగా చేశారే, అంతకుముందు 14 ఏళ్ళు చేశారు కదా, ఆ మాత్రం మీకు తెలియలేదు సార్.